హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ప్రేక్షకులందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది దేనికోసం అంటే జూన్ 4వ తేదీ. దానికంటే ముందే భూ ప్రకంపనలు సృష్టించేలాగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో తనకంటూ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి కిరణ్ కొండేటి. కిరణ్ కొండేటి అనగానే ఏదో కొత్త పేరులాగా ఉందా? అదేనండి, కేకే స్ట్రాటజీస్ ఆయన అన్నమాట. సో ఆయన ఇప్పుడు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. కిరణ్ కొండేటి, కేకే స్ట్రాటజీస్ అంటే 2019లో కూడా మీరు సర్వేలు చేశారు. సో 2024 వచ్చేసరికి ఒక కొత్త ఒరవడి ఏంటి అంటే, ఏ సర్వే సంస్థ అయినా సరే ఉదాహరణకి సమ్ ఎక్స్ నుంచి వై సీట్లు అంటే 100 నుంచి 110 అనో, లేదా 110 నుంచి 125 అనో, ఆ విధంగా చెప్తారు ఏ సర్వే సంస్థ అయినా. కానీ దానికి ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది మీరే. ఏంటి అంటే సింగిల్ డిజిట్. ఆ సింగిల్ డిజిట్ అనేది చాలా సాహసోపేతమైన అంశం అనుకోవాలి. మరి అటువంటిది మీరు అంత పకడ్బందీగా సింగిల్ డిజిట్ చెప్పడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఒకటి ఎక్స్పీరియన్స్తో వచ్చిన నమ్మకం సార్. ఒకటి అంటే అబ్జర్వేషన్లో కూడా ఈ పొలిటిక్స్ అనే టాపిక్ సార్ ఓవరాల్గా అరుగు మీదకి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన కూడా జగన్కి 100 రావా, 100 వస్తాయిలే జగన్కి, చంద్రబాబుకి 120 వస్తాయండి అని ఏదో డిస్కషన్ ఉన్న టాపిక్ ఓవరాల్గా. వాళ్ళే ఏదో ఒక నెంబర్ అసెస్మెంట్ చేసి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్ని వస్తాయి, పామరు కష్టం, తిరువురు కష్టం అని ఏదో డిస్కషన్ జనరల్గా ఉంటుంది. అటువంటిది ఇన్ని శాంపుల్స్ తీసుకొని ఇంత సర్వే చేయించి ఇన్ని లేయర్స్ ఆఫ్ దాంట్లో యాడ్ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు, అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంతమంది జనసేన ఎమ్మెల్యేలు మన రిపోర్ట్ ఇచ్చిన చాలా బాగా చేశారని ఇంత ప్రశంసలు మనం తీసుకుంటూ ఇంకా ఆ సేఫ్ జోన్ అంటే ఎక్కడో మన మిస్టేక్ కదా. మేము వేసుకున్న క్వశ్చన్ ఆబ్వియస్లీ అది రిస్క్ ఫ్యాక్టరీ. బట్ ఒక నెంబర్ తీసుకుందాం, ఆ మిడిల్ లైన్ నెంబర్ ఏంటి, సేఫ్గా వద్దు చెప్పేది చెప్దాం. నెంబర్ వచ్చినప్పుడు అది సేఫ్ అని ప్రజలు డిసైడ్ చేస్తారు. కరెక్టే సార్ మీరు చెప్పిన దగ్గరగా వచ్చారని ప్రజలు డిసైడ్ చేయాలి. ముందుగానే మనం సేఫ్ తీసుకుని ఈ నెంబర్ లోపల రండి అని చెప్పి డోర్ ఓపెన్ చేసి ఇదే అని చెప్పినట్టు కాదు కదా. అప్పుడేంటి, తగ్గిస్తే బాగా తగ్గిపోయిందండి, అనుకున్నంత ఓట్ బ్యాంకింగ్ పడలేదు అందుకని తగ్గిందని మాకు చెప్పేదానికి వెసులుబాటు ఉంటుంది. ఒక 10 పెరిగితే బాగా ఫ్లో పెరిగిపోయింది, అది ఎడ్జ్ ఆ ఫ్లో పెరిగేది ఆ ఎడ్జ్ దగ్గర చెప్పేదే కదా మీ సంస్థ. మీరే ఫ్లో పెరిగితే అని వేరే వాళ్ళు అనుకోవచ్చు, అరుగు మీద ఉన్న ముసలాయన అనుకోవచ్చు ఊపు పెరిగిందని. ఊపు పెరుగుద్దని నువ్వు ఎలక్షన్స్ ముందే ప్రెడిక్ట్ చేయగలిగితే మీరు ఆ సంస్థకి క్రెడిబిలిటీ ఉంటుంది. సరే, అబ్జర్వ్ చేసే దేశంలో ఎవరు ఇట్లా చెప్పట్లేదు. ఎందుకు మనం స్టార్ట్ చేయొచ్చు కదా కాన్సెప్ట్. సర్వే కంపెనీలు ఎప్పటికీ ఆ బ్రాకెట్లో చెప్పకూడదు, సింగిల్ నెంబర్ చెప్పాలనే ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేద్దాం, మనతోనే మొదలు పెడదాం. ఆ రిస్క్ తర్వాత వాళ్ళకి ఈజీ అవుద్ది. రైట్. సరే, ఒక సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోవడం అనేది ఒక కొత్త ట్రెండ్ అనుకుందాం. కానీ మీరు తర్వాత అదే రోజు ఎగ్జిట్ పోల్స్లో ఛాలెంజ్లు కూడా చేశారు. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పి అండర్లైన్ చేశారు. సో దానివల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బందులు రావంటారా? అది ఇదే జరుగుతుందంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో కూటమి గెలుస్తుందని చెప్పేసాం. ఆ నెంబర్ యొక్క మీనింగ్ ఏంటి, మంచి మెజారిటీతో కూటమి గెలుస్తుందని చెప్పాం. ఇదే జరుగుతుంది. అట్లా కాకుండా పూర్తిగా వైఎస్ఆర్సీపీ గెలిచినా లేదా మంచి మెజారిటీతో గెలవకపోయినా ఫెయిల్ అయినట్టు. మనం చెప్పిన నెంబర్ 4 కేటగిరీలు సార్. టీడీపీకి ఎంత చెప్పాం, వైసీపీకి చెప్పాం, జనసేనకి చెప్పాం, బీజేపీ చెప్పాం. ఎక్కడ ఒక 2-3 మిస్ అయినా అన్నీ మిస్ అవుతాయి. అన్ని కేటగిరీ ఇక్కడ +1 పోయిందంటే అక్కడ -2 అయినట్టు. సో అలా అది ఓకే. బట్ కంప్లీట్గా బంపర్ మెజారిటీతో గెలుస్తున్న మీనింగ్తో ఏదైతే ఉద్దేశం చెప్పాం అది కాకపోతే మనకు కరెక్ట్ కాదని. అసలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, ఇక మీదట నెక్స్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గరికి వచ్చి ప్రసాద్ గారు సారీ అది మేము కరెక్ట్ కాదనుకుంటా, లేదంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, బాగా చేశారు, లేదు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక విధానంలో చెప్పినప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు వాళ్ళు పూర్తిగా ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్తే ఎట్లాగా. సో 2019లో మీరు ఇదే సర్వేలు చేశారు. అవును సార్. ఆ సర్వేస్లో కూడా మోస్ట్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పేసి అన్నారు. అవును. కాకపోతే మొన్న మీరు మాట్లాడిన దాంట్లో 151 సీట్లు గెలుస్తుందని చెప్పేసి నేనే చెప్పాను అన్నారు. కాకపోతే మీరు 2019 చేసిన సర్వేల్లో ఎక్కడా కూడా 151 అనే పదం రాలేదనుకుంటానే. అంటే మామూలుగా జనసేనకు కూడా 20 సీట్లు మొదలుపెట్టి తర్వాత 10 సీట్లు మొదలుపెట్టి తర్వాత 5 సీట్ల వరకు వెళ్ళింది. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా మామూలుగా 100 దాటేస్తుంది అని మొదలుపెట్టి తర్వాత 135 అని పెట్టి 135 కూడా టచ్ చేయొచ్చని చెప్పి తర్వాత 135 కూడా మినిమం అవుద్ది, తర్వాత మ్యాక్సిమం వచ్చి 150 దాకా వెళ్తుంది. అప్పుడు బ్రాకెట్ ఇప్పుడులాగా లేదు, ఫస్ట్ టైం కాబట్టి బ్రాకెట్ చెప్పుకెళ్ళి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి సింగిల్ నెంబర్కి వెళ్తున్నాం. అప్పుడు లాస్ట్ టైం 135 ఇస్ ద మినిమం నెంబర్, లోయర్ లిమిట్లో 135, మ్యాక్సిమం ఇస్ ద 150. సో మీరు 2019లో సర్వేలు చేసినప్పుడు ఎంతమంది స్టాఫ్తో చేశారండి?
స్టాఫ్ అప్పుడు అంటే కంటిన్యూస్గా శాలరీస్ ఇచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు గుంటూరులో చేస్తాం అనుకోండి, అక్కడ లోకల్ కుర్రోళ్ళని రిక్రూట్ ఓకే అట్లాగే అట్లాగే అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది ఎక్కువ 70 మంది వస్తుంది, కానీ 70 మంది కంటిన్యూ స్టాఫ్ కాదు అది. ఇప్పుడు టైమ్లీ బేస్డ్ అన్నమాట. టైం రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటాం. ఇప్పుడు అనుకోండి మనం పర్మనెంట్గా ఒక స్టాఫ్ అని రిక్రూట్ చేసుకొని వీళ్ళు మటుకు కన్సిస్టెంట్గా ఉంటారు, ప్లస్ మనం డేటా మీద వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు మటుకు కన్సిస్టెంట్గా ఉంటారు. అలాగే అవుట్ సోర్సింగ్ అంటే ఈ 4-5 కంపెనీలు మనం ఇచ్చుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ అంటే వీళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళే చాలా వరకు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకో ఉంటారు, వాళ్ళు జిల్లా వరకు చేసుకోగలుగుతారు. అక్కడ లోకల్గా సమీకరణాలు ఇప్పుడు మీకు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు మీరు, మీకు కృష్ణా జిల్లా తిరగడం చాలా ఈజీగా ఉంటుంది లోకల్గా. అంటే అందరూ సర్వీస్ లోకల్ అంటే ఒక డిసడ్వాంటేజ్ ఉంది, బట్ తిరిగేదానికి ఒక ఆ టీంలో కొంతమంది అన్న లోకల్ ఉండాలి, కంఫర్ట్నెస్ ఉంటుంది. కంఫర్ట్నెస్ ఇక్కడ ఎవరైనా ఈ రిస్క్ అయినా గొడవ అయినా మా బాబాయ్ వాళ్ళని పిలిపిస్తానని చెప్పేదానికి ఆస్కారం ఉండాలి. సో వీళ్ళు మటుకు ఒక 25 మెంబర్స్ కోర్గా నా స్టాఫ్ మటుకు ఉంటారు సార్. సో అంటే అప్పటికి ఇప్పటికి ఎంతమంది స్టాఫ్ని ఇంక్రీజ్ చేశారు మీరు? అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే లేయర్స్ మార్చాం. స్టాఫ్ అని కాదు, స్టాఫ్ అంటే మామూలు నెంబర్స్లా కనబడుతుంది ఫిజికల్గా. లేయర్స్ మార్చిందంటే అప్పుడు అసలు ఏది అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఇంతకుముందు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు, అంటే ఫస్ట్ టైం అప్పుడే కాబట్టి. ఇప్పుడు ఇందాక మీ ముందు కాల్ చేశారు చూడండి, ఆయన శ్రీకాకుళంలో ఇలా ఉంది ఈయన చెప్పుకుంటా వస్తూ ఉంటారు ఓవరాల్గా, లేదా విజయనగరంలో ఇంకో ఎలా ఉంది చెప్పుకొస్తారు. దాని ముందు ఓవరాల్గా విలేజ్ వారి రిపోర్ట్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉండే ఇన్ఫర్మేషన్ ఆ లేరు ఇంతకుముందు లేరు. అలాగే డేటా సైన్స్లో ఎమోషనల్ మేము మామూలుగా బేసిక్గా ఎంటర్ చేసేవాళ్ళం. అంటే వచ్చిన రిపోర్ట్ని ఎంతమంది శాంపుల్స్ అంటే ఇట్లా ఎంటర్ చేసుకున్నాం పేపర్ మీద రాసుకొని. ఇప్పుడు కొంచెం యాప్లు వాడుకోవడం, టెక్నాలజీ ఇన్వాల్వ్ చేయడం, లేరు అదే, ప్యాటర్న్ అదే, కార్ అదే, బట్ దాని యొక్క క్వాలిటీ ఆఫ్ మొత్తం ఇంజిన్ కెపాసిటీ అన్ని అప్గ్రేడ్ అయింది అంతే, అంతకంటే తేడా. సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ సర్వేలు చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఈ 24 ఎలక్షన్కి సంబంధించి? ఒక 3 months బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. జస్ట్ 3 months బ్యాక్ అంటే అఫీషియల్గా 3 months బ్యాక్ నుంచే. నేను దానికి ముందు నుంచి కూడా కంప్లీట్గా ఫీల్డ్లోనే ఉన్నాం. మీరు బైక్ మెకానిక్ పనిచేసి ఆపేశారు అనుకోండి సార్, మీరు జీవితాంతం ఎక్కడ తిరిగినా ఆ బైక్లో ఈ సౌండ్ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా అఫీషియల్గా మీరు మెకానిక్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సబ్కాన్షియస్ మైండ్లో అదే ఉంటుంది డేటా. ఎవరితో ఇప్పుడు నేను పోలవరం ముంపు గ్రామాల సమస్య మీద చేసిన వీడియోస్, అరకు పాడేరు మీద చేశాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద చేశాను, ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఇప్పుడు సర్వేస్ వచ్చినప్పుడు సరే వైరల్ అయినాయి వేరే ఛానల్ కాబట్టి. ఓకే ఓన్లీ సర్వే కేకే సర్వేని కేకేని అలా బ్రాండింగ్ వచ్చింది కాబట్టి దీంట్లో పాపులర్ అయినాయి. నేను ప్రతి సమస్య మీద దాదాపు 400 వీడియోస్ మీకు ఉంటాయి అక్కడ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సమస్య మీద చేస్తున్నాం. సమస్య మీద వీడియో చేస్తున్నాం అంటే ఏంటి, ఆ సమస్య గారికి ఇప్పుడు రంపచోడవరంలో లేకపోతే అరకు ముంపు గ్రామాల్లో, అరకు సమస్యల్లో, పాడేరు సమస్యల్లో, పోలవరం ముంపు గ్రామాల్లో, వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పునరావాస కేంద్రాల్లో ఉన్న సమస్యలు వాటి చేసాం. సరే ఎన్ని చేస్తున్నప్పుడు ఇట్లా ఉండకూడదనే క్వశ్చన్తో పాటు మనకు సౌండ్ వస్తుంటుంది కదా, ఆ డేటా కంప్లీట్గా ఎక్కుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ ఎవరు వ్యతిరేకంగా మారుతున్నారు, ఎక్కడెక్కడ ఓట్ బ్యాంకింగ్ మారచ్చు అనేది. సో మీరు ఏదైతే 3 months బ్యాక్ స్టార్ట్ చేసే ఉన్నారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేస్తూ 3 months బ్యాక్ టెక్నికల్గా రైట్ టెక్నికల్గా అంటే ఇప్పుడు మనం పేపర్ మీద అది సిస్టమ్లో ఎక్కించే డేటా అనమాట అట్లాగా. సో అట్లా చేస్తా ఉన్న క్రమంలో షాకింగ్గా అనిపించిన కాన్స్టిట్యుయెన్సీస్ ఏమైనా తగిలినాయా మీకు? అంటే షాకింగ్గా పోస్ట్ పోల్ ఎక్కువ తగిలినాయండి. యాక్చువల్లీ ప్రీ పోల్ కంటే ప్రీ పోల్లో చాలా వరకు అసెస్మెంట్ ఉంది. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని వి నో 3 months బిఫోర్ ఓన్లీ. మీరు చెప్పారు చూడండి ఎప్పుడు స్టార్ట్ చేశారని, మేము సిస్టంలో ఒక నెంబర్ ఎక్కించేక ముందే ఈ 55 నియోజకవర్గాలు ఓడిపోతుందని తెలుసు మాకు. 55 నియోజకవర్గాల వరకు అంటే తక్కువ శాంపుల్స్తో తీస్తాం కదా ఫస్ట్ 175 నియోజకవర్గాలు 500 నుంచి 1000 శాంపుల్స్లో. ఎందుకంటే తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఆధార్ మీడియాలో మనం కూర్చొని ప్రసాద్ అనేవాడు మీరు ఏంటి సార్ నెంబర్ అని అడుగుతారని ఒక అసెస్మెంట్ ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకంటే లాస్ట్ బ్రాండ్ అడిగిన తర్వాత మేము సర్వీస్ కంప్లీట్ చేసేం అనగానే ఒకటి వస్తుందని తెలుసు. సో ఆబ్వియస్గా 175 తక్కువ శాంపుల్స్లోనూ లేకపోతే ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో బేసిక్ దాంట్లోనే మీకు 55 నియోజకవర్గాలు పోతున్నాయని తెలుస్తుంది. అంటే 151 సీట్లు గెలిచినప్పుడు దాంట్లో 55 నియోజకవర్గాలు పోతున్నాయని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇది థ్రెషోల్డ్ పాయింట్కి వచ్చేసినట్టు. అవును, బార్డర్లో ఉంది 90. సో ఇది ఆ ఫ్లో ఆగదు, ఇది ఖచ్చితంగా ఎంటర్ అవుద్ది. ఇఫ్ కేస్ అప్పటికే కూటమి ఫామ్ కాలేదు, ఇన్ కేస్ కూటమి ఫామ్ అయితే అది ఇంకా యాడ్ అడ్వాంటేజ్ అవుద్ది. అన్నప్పుడు ఇంకా అరెస్ట్ కూడా కాలేదు. అవును, సో బాబు గారు అరెస్ట్ కాదు. సో ఒక్కొక్క ఫ్యాక్టర్ మాకు అర్థం అవుతుంటుంది కదా, ఈ ఫ్యాక్టర్ మోర్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈ ఫ్యాక్టర్ కూటమి కట్టారు అనేది ఆల్రెడీ మాకు నెంబర్స్ ఐడియా ఉంటాయి. కాబట్టి ఎలక్షన్స్ 3 months బిఫోరే వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు లూజ్ ద గవర్నమెంట్. అంటే బాబు గారు అరెస్ట్ అయిందేమో ఎప్పుడో కదండి, మీరేమో అఫీషియల్గా ఈ క్యాంపెయినింగ్ కావచ్చు సర్వే కావచ్చు ఇవన్నీ అనుకుంటున్నారు. సో అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కు ముందే వైసీపీ ఓడిపోతుందన్న సంగతి మీరు ఐడెంటిఫై చేశారా? అప్పటికి అంటే అరెస్ట్ ముందుకి 55 సీట్లు పోతున్నాయని తెలుసు. ఓకే, అరెస్ట్ ముందుకి 55 సీట్లు పోతున్నాయని ఐడియా ఉంది. అరెస్ట్ సమయానికి అది ఎంత ఇంకో 10% యాడ్ అవుద్దని ఐడియా ఉంది. కూటమి కట్టాక ఇంకొంచెం అది ఇన్ని థియరిటికల్గా ప్రాక్టికల్గా వచ్చి నెంబర్స్ పడుతున్న కొద్దీ అది నిజమే అనిపిస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు ఏదైతే పోస్ట్ పోల్లో మీకు అనిపించింది అన్నారు చూసారా, పోస్ట్ పోల్లో చాలా షాకింగ్ ఉన్నాయి. ఆ షాకింగ్ లీడర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇండివిజువల్ మీరు చాలా మంది వీడియోస్ చూస్తుంటారు, ఇండివిజువల్ జిల్లాల వారీగా చెప్తూ ఈ జిల్లాలో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతున్నారు అని చెప్పాం. నేనే చాలా చేశాను. అంటే కన్సాలిడేట్ గా చేసినప్పుడు ఓవరాల్ 23 నియోజకవర్గాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. 23 టైట్ ఫైట్, అదే ఖచ్చితంగా గెలిచిన నియోజకవర్గాలు వచ్చాయి. 55 టైట్ ఫైట్లు వచ్చాయి ఓకే ప్రీ పోల్ వరకు. అప్పుడు ఉన్న సహజంగా సరే 55 కూడా చాలా వరకు తెలుసు మాకు, బట్ కొంతమంది క్లయింట్స్ మనం చేసినప్పుడు వాళ్ళు టైట్ ఫైట్లో పెట్టుకేకే అంటారు కదా, అవి మనం అవి తెలుసు ముందుగానే. లెట్స్ సే మాకు 20 నియోజకవర్గాలు పక్కన పెట్టామనుకోండి, మిగతా 35 నియోజకవర్గాలు మాకు తెలుసు, అవి చూడాలి ఇంకా పోస్ట్ పోల్లో. ఇప్పుడు ఏమైందంటే 23 కాన్ఫిడెంట్గా బల్ల కొద్దినట్టు మన ఇదే ఆఖరి మాట కాన్ఫిడెంట్గా చెప్పేశాం 23 వైఎస్ఆర్సీపీ ఓడదని. పోస్ట్ అంటే అది అంత కాన్ఫిడెంట్గా ఉన్నది, అంటే 23 గెలుస్తుందని. 23 కాన్ఫిడెంట్ చెప్పి ఇంకా 50 టైట్ ఫైట్లు ఉన్నాయి. అదే అవి కాకుండా 23 పక్కాగా. సో ఏదైతే 2019లో టీడీపీకి 23 వచ్చినాయో అదే 23 ఇక్కడ వైసీపీ కూడా పక్కా గెలవబోతుంది. ప్రీ పోల్ అదే వచ్చింది. అదే ఇంకా 55 టైట్ ఫైట్లు ఉన్నాయి. 97 కాన్ఫిడెంట్ గా కూటమి గెలుస్తుంది. ఈ 97 గెలుస్తుంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే కదా. ఎలక్షన్స్ ముందే చెప్పారు, 1 మంత్ ముందరే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాయి ఎలా ఉందని. ప్రీ పోల్ చేశాక అయిపోయాక పోస్ట్ పోల్కి వచ్చాక 23లో తీయాల్సి వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు 14కి వచ్చిందంటే 23లోంచి కొన్ని తీయాల్సి వస్తుంది. కాన్ఫిడెంట్ గా బల్ల కొద్ది ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, తిరుగురు అనేది ఓడిపోవట్లేదు, లేకపోతే ఇంకోటి మీకు పామర్ ఓడిపోదు, లేకపోతే మనకు ఆయన విజయనగరంలో బొత్స గారు ఓడిపోరు అని కాన్ఫిడెంట్ గా కనపడ్డది నియోజకవర్గాలు. అటువంటిది ఆ నియోజకవర్గం టైట్ అయినాయి పోస్ట్ పోల్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంటి బొత్స గారు ఓడిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఓకే. అంటే అది కాన్ఫిడెంట్ గా ఓడిపోద్దని చెప్తున్నాం, దీన్ని సుకుమారంగా సౌమ్యంగా ఓకే అయితే కొంచెం స్ట్రాంగ్ గా చెప్పేది కూడా సుకుమారంగా చెప్తుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు మాటలో క్లయింట్స్ అన్నారు చూసారా, సో ఈ క్లయింట్స్కి సంబంధించిన అంశం ఏంటి? మీకు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? ఆ క్లయింట్స్కి మరి ఫేవర్గా ఏమైనా చేశారా, వాస్తవాలను దాచారా ఏంటండి? 100% క్లయింట్స్కి ఫేవర్గానే చేస్తాం సార్. ఎందుకంటే మేము క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకొని మీకు రిపోర్ట్ సర్వే చేసి పెట్టినప్పుడు క్లయింట్ ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతోనే చేస్తాం. అది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆయన విలేజ్ వారి రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నారు, ఎక్కడెక్కడ గెలవాలని అడుగుతారు, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి తెలుసుకొని అడుగుతారు. మేము అట్లా అసలు సంస్థే అది ఓవరాల్గా. సో అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ ఎవరికి చేసినా కానీ ఇక్కడిక్కడ మీకు ఫ్లాస్ ఉన్నాయి, ఈ 15 విలేజ్లు కొంచెం చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. లేదు మీరు 20,000 డిఫరెన్స్తో ఉన్నారు సార్, మీరు అనవసరంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇది అనవసరం లేదు. కేకే నిన్నే మాకు మా పార్టీ నుంచి ఇది వచ్చింది రిపోర్ట్ అని చూపిస్తారు. చూసావా మాకు 49% వచ్చింది, వాళ్ళు 50 ఉంది, ఒక 2,000 నేను కన్వర్ట్ చేసుకుంటారు, మార్చుకుంటారు ఏదో చెప్తారు. సార్ పార్టీలు ఇచ్చే సర్వేలు ఆబ్వియస్గా చంద్రబాబు గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గానే ఇస్తాయి సార్. కానీ మీకు ఇండివిజువల్ క్యాండిడేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మార్చి ఇస్తారు. 20,000 మెజారిటీతో మీరు డిఫరెన్స్తో ఓడిపోతున్నారని ఎందుకు చెప్తాయి సార్? కొంతమంది 90% కన్విన్స్ అవుతారు. మ్యాక్సిమం ఆ ఆరాలో కన్విన్స్ కాని వాళ్ళు 90% ఉంటారు. బట్ మీరు చెప్పింది ఒప్పుకుంటారు కానీ మ్యాక్సిమం 4,000, 20,000 ఉండదు అనుకుంటారు. రేపు రిజల్ట్స్ వచ్చాక చూసుకోవాల్సింది అంతే. సో మీకు క్లయింట్స్ ఏ పార్టీ నుంచి ఎక్కువ మంది ఉన్నారండి? అంటే ఆబ్వియస్గా జనసేన నెంబర్ తక్కువ కాబట్టి జనసేన తక్కువ మంది ఉన్నారు. టీడీపీకి ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఉన్నారు. సో మీకు 3 పార్టీల్లో ఉన్నారు 100%. ఇప్పుడు వాళ్ళు మంచి అందరూ బాగానే క్లోజ్గానే ఉండేవాళ్ళు అందరూ. సో ఇప్పుడు ఏదైతే 2019లో మీరు వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి పక్కాగా చెప్పారు, సో అదే ఫ్యాక్ట్ అయింది. సో అటువంటి క్రమంలో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా సరే ఇదిగో మీరు ఎలా చేశారు అలా చేశారు అని చెప్పేసి మీ మీద దాడులు అంటే మాటల దాడులు ఏమైనా జరిగినాయి? అంటే నాయకులు ఎప్పుడు కొంచెం ఆ మెచ్యూరిటీ బిహేవ్ చేసిన వాళ్ళు అసలు ఎక్కువ. అప్పుడు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కింద కార్యకర్తలు ఉంటారు, అంటే కార్యకర్తలు కూడా అనకూడదు, కింద ఇంకా విలేజ్లో ఉండేవాళ్ళు ఎవరికో ఫోన్ నెంబర్ సాగకుండా మా చంద్రబాబు ఎట్టుబడిపోతారు, మా జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళే ఫోన్ చేసి లేకపోతే ఇంకోటి తిట్టడం లేకపోతే రకరకాల చేసినానికి, లేదా నాకు కాకపోయినా మా టీంలో సేల్స్ టీంకి ఎవరికైనా కాంటాక్ట్ అవ్వడం, ఒక 10 seconds విని నేను అది వాళ్ళ అమ్మనా బూతులు తిట్టుకున్నా కానీ నాకు ఏమీ ఎఫెక్టివ్ వస్తుంది. ఎందుకంటే వెంటనే కట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను. అండ్ డిస్టర్బ్ అవ్వడం, మూడంతా ఖరాబ్ అయింది అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ జర్నీలో ఇది మామూలే. అవి మనం ఇంత పెద్ద 3,30,00,000 మందిని అసెస్ చేసి ఖచ్చితంగా సిట్టింగ్ గవర్నమెంట్ ఓడిపోతుందని మామూలుగా రాష్ట్రం నివ్వెరపోయే విధంగా బలంగా చెప్పినప్పుడు ఒకటి మనోభావాలు దెబ్బతినకుండా ఎందుకు ఉంటాయి? ఓకే. సో మీరు అప్పుడు అదే పరిస్థితి 2019లో ఉందన్నారు. ఇప్పుడు 2024లో మొన్న ఏదైతే ఎగ్జిట్ పోల్లో మీరు చెప్పారో ఆ చెప్పిన తర్వాత మీకు అట్లాంటి ఫోన్ కాల్స్ కానీ లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఫోన్లు చేసి ఎమ్మెల్యేలు చేయరు సార్. ఎమ్మెల్యేలు ఎందుకంటే చేయరంటే మేబీ ప్రతి జిల్లాలో ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేస్తుంటాం అనుకోండి, ఆయనకి అందరికి చెప్పినా ఆయన ఈ కేకే బాగా చేశారు రిపోర్ట్ తీసుకొని ఆయన రెఫరెన్స్లో ఇస్తూ ఉండేవాళ్ళు.
సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ఇంటర్నల్గా ఒక మోస్ట్లీ ఒక 70% అందరికీ ఒక ఐడియా ఉంది నేనేంటి, నేను ఎలాంటి చేస్తాననేది. సో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చేయించావు కానీ వాళ్ళుగా నన్ను ఎప్పుడు ప్రెషర్ పెట్టింది కానీ, నన్ను ఇబ్బంది పెట్టింది కానీ, నన్ను అగౌరవంగా చూడడం కానీ ఒకసారి బ్రాండ్ ఏర్పడినప్పుడు నేను చెప్తున్నాను. సో వైసీపీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి టార్గెట్స్ ఉండవండి. ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి ఏమైనా ఇబ్బంది పెట్టే అంశాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇటువంటి తరుణంలో మీరు ఏదైతే చెప్పారో మన నెంబరు, ఆ నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా సరే కాల్స్ చేసి అదేంటి అసలు అలా ఎలా చెప్తావు, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అలా అంటారు. ఏమన్నా తెలుసా? డిస్కషన్, డిబేట్, ఆర్గ్యుమెంట్ వరకు ఓకే. మీరు అడిగేది ఏంటంటే మామూలు తిట్టేది అరిచేది అంతా వేరే వాళ్ళు బయట అది ఓకే. వీళ్ళు అడుగుతారు. వైసీపీలోని పెద్ద స్థాయి నాయకులు ఎవరైనా కాల్స్ చేసి అడిగారా ఎలా వచ్చింది, ఏంటి, మామూలుగా ఎంత వచ్చిందని. మామూలు ఆ స్థాయి మామూలుగానే ఉంటుంది. ఎలా చెప్తావు ఆ స్థాయి కాదనమాట. సో ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పి అప్పుడు నేను వెంటనే అడుగుతానంటే, ఇప్పుడు సపోజ్ ఏదో జిల్లా అనుకోండి, సార్ మీది పక్కన పెట్టండి, మీరు కన్ఫర్మ్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కదా, మాది తప్పు అనుకుందాం, ఆ నియోజకవర్గం అని అడుగుతాను. అది వాడు పోయేటట్టే ఉన్నాడు అంటారు. ఇంకోటి ఇది అడుగుతాను, సార్ మీ చుట్టుపక్కల అన్నీ పోయి మీకు చెప్తున్నాయి కదా, మీకైతే ఐడియా ఉంది కదా, మీకు అది ఇది ఐడియా ఉండకపోవచ్చు, మీ చుట్టుపక్కల ఐడియా ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోండి సార్, మీకు అర్థం అవుద్ది. మీది లెట్స్ సే మీరు మిస్టేక్ అయ్యాను అనుకుందాం, మీ వాళ్ళకి ఖచ్చితంగా సరే ఒక 20 సంవత్సరాలు రాజకీయం చేసే వాళ్ళకి చుట్టుపక్కల ఏ నియోజకవర్గం పోతుంది, ఏ నియోజకవర్గం వస్తుంది మామూలు కామన్ అరుగు మీద చెప్పగలిగినప్పుడు వాళ్ళకి ఐడియా లేకుండా ఉండదు సార్. ఎంత మెజారిటీ డిఫరెన్సు అనేది వేరే విషయం, తెలియకపోవచ్చు. సో ఇప్పుడు మీకు కొంచెం పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను అండి. మీది ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్రప్రదేశ్ సార్. ఏపీనే. సో మొన్న ఓటేసారా? ఓటేసాను సార్. రైట్. సో ఇప్పుడు సింబల్ ఉంది. ఓకే రైట్. అంటే ఏ పార్టీకి వేసారు ఏంటి అనేది అట్లా అడగకూడదు. అడగచ్చు. నేను నోటాకే వేసాను. ఎందుకంటే నోటా నేను సమర్థించను ఎవరైనా వేరే నన్ ఆఫ్ ది అబో, అంతే కదా సార్. నన్ ఆఫ్ ది అబోకి ఏమని సమర్థించను. బట్ నేనున్న పొజిషన్కి టెక్నికల్గా నేను ఏ సైడు మానసికంగా లొంగకూడదు, ఫిజికల్గా అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పే క్యాండిడేట్ కాదు కాబట్టి అది చెప్పలేదు సార్, పర్సనల్ అలా అనలేను. ఇది ఓపెన్ ఫీల్డ్లో ఉండి ఇంతమంది ఓట్లు ఎవరికేసారు ఎవరికేసారు నేను ధైర్యంగా చెప్తున్నప్పుడు, ఇలా వేసారని చెప్తున్నప్పుడు నేను అదే సెక్షన్లో ఉండి నేను నా పర్సనల్ క్వశ్చన్స్ అడగకూడదని ఆ స్థాయిలో ఉండకూడదు కాబట్టి నేను నోటాకేసాను. బట్ జనాలకు మటుకు నేను నోటాను ప్రిఫర్ చేయను. నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎక్సెప్షనల్ పొజిషన్లో ఉన్నాను. అంటే మీరు సరే నోటా సంగతి పక్కన పెడదాం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో 2014-19 కానీ 19-20 కానీ 2 ప్రభుత్వాలు, 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో ఆ యొక్క ప్రభుత్వ పరిపాలన మీద ఒక అవగాహన అనేది బీయింగ్ ఎన్ ఎడ్యుకేటర్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరి పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే సార్ నేను బలంగా వ్యక్తిగతంగా అడుగుతున్నారు కాబట్టి సర్వేగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవును, కేకే సర్వీస్గా. కరెక్ట్. ఇప్పుడు నాకు పర్సనల్గా కిరణ్ గారు అడిగారు అనుకోండి, కేకే అడిగారు అనుకోండి, మీరు ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లాస్ట్ టైము ఇదే చెప్పుకుంటూ వచ్చాను, ఈసారి చెప్తున్నాను, పసుపు కుంకుమలు పనిచేయవు, నవరత్నాలు పనిచేయవు. మీరు అంటిల్ అన్లెస్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్కి మళ్ళీ అప్పుడు మన 1990sలో అంతా స్కూల్ అందరూ ఆ బడిలో చదువుకున్న వాళ్ళే ఉన్నాం కదండి. అప్పుడు పరిస్థితులు వేరే. కానీ ఒక మామూలు స్కూల్కి ఎంత పెద్ద కాంపౌండ్ ఉండి, ఎంత పెద్ద గ్రౌండ్ ప్రతి స్కూల్కి ఉండి దాన్ని అద్భుతంగా చదివించే ఓన్లీ గోడలు కాదు సార్ చెప్పేది, కన్స్ట్రక్షన్ పరంగా కాదు, ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పరంగా కావచ్చు, ఒక పేరెంట్ నమ్మకంగా పంపించే విధానం కావచ్చు, అన్ని ఓవరాల్గా అక్కడ ఎడ్యుకేషన్ కరికులం కావచ్చు, అన్నీ కలిపి కాన్ఫిడెంట్గా పంపించే స్కూల్స్ డెవలప్ చేయండి. హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేసి అక్కడ చూపించుకరా బిల్లు ఎంత ఇస్తాం మేము ఆరోగ్యశ్రీలో పెట్టుకోండి అని చెప్పి వాడు 30,000 ఇస్తే ₹1,00,000 బిల్ వేసి ఈ ₹1,00,000 ఆ ఊరోళ్ళు బిల్లే కదా. అవును. సో ఇలాంటి ఏదైనా చిన్నదానికి వెళ్ళినా కానీ ₹100 మీరు ఇంటి కార్డు నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? మీరు నిజం చెప్పండి. ఇంటి కార్డు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ చేస్తున్నట్టే, డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ చేస్తున్నట్టే మీరు ఒకరిని చంపేదానికి అధికారాన్ని ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేస్తున్నట్టు. అదే మీరు ఈ పోలీస్ స్టేషన్లో కేసులు దానికి ఇది మా పరిధిలో రాండి సార్, ఆ పరిధిలోకి వెళ్ళండి, ఈ పోలీస్ స్టేషన్ కదని సిస్టంలో మీరు మార్పులు చేయకుండా ఓన్లీ ఫ్రీ స్కీమ్స్, అది సూపర్ 6 కావచ్చు, సూపర్ 9 కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ఈ స్కీమ్స్ గుండా వెళ్తే అది ఎప్పటికీ లాంగ్ టర్మ్గా ఆ పార్టీలు ఉండవు సార్. ఓవరాల్గా ప్రజలు అంటే ఈ కోర్ ఉంటారు, కోర్ ఇప్పటికీ జగన్ ఉంటారు, కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, కోర్ చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు. బట్ న్యూట్రల్గా ఆడియన్స్ ఎక్కువ మంది ఎక్కువ మంది కోరుకునేది ఇది. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత 2019లో ఆయనకు ఒక డిజాస్టర్. మీరు ఆ సమయంలో కూడా ఒక 5 సీట్లు ఎన్నో వస్తాయి అన్నారు, సబ్జెక్ట్ కరెక్షన్ 0 to 5 చెప్పారు సార్. సో మరి అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 ఏదైతే వైనాడు 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అది జన సైనికులందరూ కసిగా 21 కొడతారు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందండి 21? 90% పాసిబిలిటీ ఉంది సార్. 90%. ఓకే. ఎందుకంటే ఒక సీట్ పోయింది అనుకోండి, అట్లా చెప్తున్నాను, 20కి వస్తుంది కదా, అందుకని చెప్పి 90%.
ఏంటి ఏం గమనించారు మీరు పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు గెలవడానికి ఈసారి? అంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ బాగా జరిగిందంటారా, లేకపోతే ఆ జన సైనికుల్లో ఇంకా ఖచ్చితంగా ఈసారి ఏదేమైనా అన్నయ్యని అసెంబ్లీకి పంపించాలి, మన బలం ఏంటో చూపించాలి అనే ఉద్దేశం ఏమైనా? వీటన్నిటికంటే ఇంకో ప్రధానమైన రీజను మామూలు కంప్లీట్ జన సైనికులు కంప్లీట్ వర్క్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వర్క్ చేసిన విధానం కానీ వాళ్ళు జనసేనకు సపోర్ట్ చేసిన మార్గం కానీ అది పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెంచడం కానీ ఈవెన్ రైల్వే కోడూరులో కూడా గెలుస్తుందని చెప్పేదానికి అవకాశం మాలాంటి వాళ్ళు ముందుకు రావడం కానీ కంప్లీట్ ఆ క్రెడిబిలిటీ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారండి. ఓకే. సో ఏదైనా ఆ 21 స్థానాల్లో ఏమైనా ఒకటి ఎరా కోల్పోతే ఏ స్థానాలు కోల్పోవచ్చండి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా యూజ్ అవుతారు చెప్పండి. అవునులేండి. అవుతే కదా నేను చెప్పింది. ఎందుకంటే మీరు టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర చేశారు అనుకోండి, అవునవును, ఒక దగ్గర పిఠాపురం దగ్గర టూ మచ్ కాన్సన్ట్రేట్ చేశారు, కరెక్ట్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు అంటూ మీరు టూ మచ్ పట్టించుకున్నారు. అంటే దట్ మీన్స్ మీరు అక్కడే అందరినీ ఫోకస్ అంతా అక్కడే పెట్టారు. ఆ ఫోకస్ పెట్టేసరికి దీని అబ్జర్వేషన్ ఏంది, మీకు రైల్వే కోర్టు దాకా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని. మీరు ఇక్కడ వర్క్ చేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి రివర్స్గా వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అక్యూములేట్ అవుతుంది, అడ్వాంటేజ్ అయింది. బట్ ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా మనం గట్టిగా పనిచేయాలి అని అందుకని టూ మచ్ వర్క్ చేయడం వల్ల మీరు మామూలు లైట్గా తీసుకుంటుంటే ఆబ్వియస్గా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ వచ్చింది కాదు. రైట్. మీరు ఎప్పుడైతే టూ మచ్ కాన్సన్ట్రేట్ చేశారో ఈ రూమ్లో మొత్తం టైట్ అయిపోయారు. ఒకసారి అక్కడ ఏదో పొగ వస్తుంటే మొత్తం ఈ రూమ్లోకి వచ్చేస్తారు చూడండి, మీరు పొగ పెట్టారు, వీళ్ళంతా ఒక దగ్గర చేరారు. సో ఎంత మెజారిటీ వస్తుందంటారు పవన్ కళ్యాణ్ గారికి? మినిమం మీకున్న ఫ్రీడమ్ మాకు ఉండదు కాబట్టి మినిమమే చెప్తాం సార్. మినిమం 30,000. మినిమం 30,000. లోకేష్ గారికి మినిమం 20,000. మినిమం 20. బాబు గారు మినిమం 25 to 30,000 పైనే ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 45 to 55 మధ్యలో ఉండదు సార్. సరే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు వైసీపీ అనగానే మీరు సాధారణంగా గమనించే ఉంటారు, ఎందుకంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఏదో చిన్న మాట అన్నందుకు రజనీకాంత్ గారు ఏది చంద్రబాబు నాయుడు గారిని పొగిడినందుకే ఆయన్నే మామూలుగా పైనుంచి కింద హ్యూమిలియేట్ చేశారు కదా. అటువంటిది ఇప్పుడు మీరు ఈ ఫిగర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నేను చెప్తాను, హైపోథెటికల్ క్వశ్చన్ ఇది, ఒకవేళ రిజల్ట్ తారుమారయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీ పరిస్థితి ఏంటి అనేది ఊహించుకున్నారా? అంటే అది వాళ్ళ ఇష్టం కదా సార్, అది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. బట్ నేనేం చేయగలుగుతానో ఆలోచిస్తాను. ఒకటి నాట్ 1% కూడా నాకు నిద్రలోంచి లేపినా కానీ నేను చెప్పింది ఈస్ట్ వెస్ట్ అవ్వదు. మాకున్న పోనీ 1% డౌట్ లేదంటే మేము చెప్పిన దానికి ఇంకో 20 యాడ్ అయిపోతాయేమో, 10 యాడ్ అయిపోతాయో, అట్లాంటి డౌట్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు మనం మిస్ అయ్యాము, 5 నియోజకవర్గాలు వెనకపోద్దా ముందుకెళ్తుందా అనేది ఉంది. అంతేగాని అసలు ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు సార్ అది. సో ఇప్పుడు మీరు కనుక చేసిన సర్వేల్లో దేని ఇంపాక్ట్ ఎక్కువ చూపించడం మీద యాంటీ అవ్వటానికి? ఫస్ట్ ప్రధానమైన అడ్వాంటేజ్ కూటమి సార్ ఇటు సైడ్. అట్ ది సేమ్ టైం మీరు అడిగింది ఇటు సైడ్ కాబట్టి ఇటు సైడ్ నుంచి ఒక్కొక్క % యాడ్ అయింది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా ఇచ్చినటువంటి ఒక్కొక్క ఓట్ బ్యాంకింగ్, అది రోడ్లు కావచ్చు, మీరు నవరత్నాలు అన్నారు, అష్టరత్నాలు పెట్టుకుని ఒక రత్నం రోడ్డుకి పెట్టినా కానీ వచ్చిండేది. ఇప్పుడైతే ఇంకో రత్నం తీసి మీరు లెక్కర్ని చేశారు, ఆర్గనైజ్గా చేయాలని ప్రయత్నించారు, బట్ దాని డ్యామేజ్ ఎక్కువ చేసింది. ఇప్పుడు మీరు నాడు నేడు ప్రోగ్రామ్ చేశారు, ఆర్గనైజర్ ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది కదా ఆర్గనైజర్లో, బట్ దాని రిజల్ట్ ఫ్రూట్ఫుల్గా కనపడలేదు. ఓన్లీ ఆర్కిటెక్చరల్ డిఫరెన్స్ కనపడితే కాదు కదా, దాని ఫ్రూట్స్ కనపడాలి. అంటే మీరు మొక్క నాటారని కదా, దాని తర్వాత దాన్ని టెంకాయ చెట్టు వెళ్ళి మళ్ళీ టెంకాయలు కోసుకునే విధంగా, కొబ్బరికాయలు కోసుకునే విధంగా రావాలి. సో మీరు వేసింది రిజల్ట్ ఫ్రూట్స్ కనపడాలి. అదే ఫ్రూట్స్ కనపడలేదని అమరావతిలో పోయినసారి ఇష్యూ జరిగి మనకు అక్కడ మంగళగిరిలో లోకేష్ గారు కూడా ఓడిచ్చారు. ఎందుకంటే ఫ్రూట్స్ కనపడలే వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న పొలాలు పోవడం లేదా ఇంకోటి ఇబ్బంది. కానీ అసలు పూర్తిగా ఆగిపోతుంది అనేసరికి ఇప్పుడు మొత్తం దాని ఎఫెక్ట్ మంగళగిరిలో ఓపెన్ చేస్తే మొత్తం కృష్ణా గుంటూరు జిల్లా మొత్తం వ్యాపించింది. సో ఇప్పుడు ఈ పని చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా సీఎం అయ్యేవాళ్ళు అనేది ఏమైనా ఉందా? ఒక్క పని చేస్తుంటే అంటే సీఎం అయ్యేవారు కాదు, కానీ ఇంత డ్రాస్టిక్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ లేకుండా ఉండేవారు సార్. ఒకే ఒక పని, ఎమోషనల్ కనెక్షన్ సార్. ఎప్పుడైతే మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో, ఫర్ సపోజ్ మీ కెమెరామెన్ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మీ కెమెరామెన్తో ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకోండి, వెళ్ళిపోయేవారు ఒక నెల అవుతాడు. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రం వెళ్ళిపోతారు. అవును. మీకు ఎమోషనల్ టచ్, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అప్పుడు మాట్లాడడం. అలాగే మీరు ఎమ్మెల్యేలతో, మినిస్టర్స్తో మీరు ఎమోషనల్ కనెక్షన్తో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు ఇంకో 4 మండల లెవెల్ లీడర్స్ తీసుకొస్తారు. మండల లెవెల్ లీడర్ ఒకసారి వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడి కూర్చొని పెట్టేటప్పుడు నెలకు ఒకసారి కలిసి కలవగలిగితే, అంటే అక్కడ నియోజకవర్గంలో స్టే చేసేటప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు కలవరు కదా. ఒకసారి ఇప్పుడు మీరు కృష్ణా జిల్లాలో ఉన్నారండి, ప్రతి ఎమ్మెల్యేతో పాటు రండి అన్న, మీతో పాటు వచ్చే ప్రధానమైన 10 నాయకులు తీసుకొచ్చి మాట్లాడారు అనుకోండి, అసలు
వాళ్ళు విపరీతంగా వెళ్ళి పని చేస్తారు మామూలుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కూర్చొని టిఫిన్ దాకా భోజనం చేసుకొచ్చాను, ఫోటో తీసుకొచ్చారంటే ఫ్రేమ్ కట్టి పెద్ద చేసి భయంకరంగా చూసుకొని ఇంకా రాయల్గా ఉండిపోతారు అన్నమాట. ఓకే. అలా మీరు రోజుకి 10 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్యేలు పోనీ మీ పనులు మీరు చూసుకుంటూ కూడా కలిసి ఉంటే ఈ పాటికి 2000, 5000 మంది మండల స్థాయి నాయకులు విపరీతంగా పనిచేస్తున్నారు. దాని ఎఫెక్ట్ లక్షలాది మందికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు మా దాంట్లో కనీసం ఎన్ని లక్షల ఓట్ల డిఫరెన్స్ కనపడుతుంది అంత ఉండదు. ఇప్పుడు మామూలుగా 60 lakhs ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ 64 lakhs చూపిస్తున్నారు. ఈ 60 లక్షల్లో కనీసం 20-30 లక్షలు మీ చేతిలో కవర్ చేసుకునే ఆస్కారం ఎమోషనల్ కనెక్షన్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పు. ప్లస్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు రోడ్లు లేవనుకోండి, ఓవరాల్గా ఏది ఇదిగో ఇక్కడ ఈ రోడ్స్ ఇవి ఉన్నాయి, ఇవి బాగున్నాయి, ఇక్కడ ఈ రోడ్స్ ఇవి బాగాలేవు, ఐ యాక్సెప్ట్, ఇందువల్ల చేయలేకపోతున్నాం. రోడ్లు అన్నీ బాగున్నాయని చెప్పొద్దు, అవును ఇవి లేవు, ఇక్కడ ఈ జిల్లాలో ఇంకా ఉన్నాయి, నేను ఇది వర్క్ రోజు ప్రెజెంటేషన్ ఇవ్వండి. మీరు ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించింది. వారానికి ఒకసారి ఇవ్వండి, పోనీ నెలకు ఒకసారి ఇవ్వండి, ఇదిగో ఈ కార్యక్రమాలు ఇవి చేసాం. డైరెక్ట్ ఓన్లీ పాజిటివ్సే కాదు, ఇది నా నోటీస్లో ఉంది, నోటీస్లో ఉంది, ఓన్లీ ఇట్లా పెట్టుకుని కాన్ఫరెన్స్ పెట్టండి, వాళ్ళు ప్రజలతో మాట్లాడండి, కనెక్ట్ చేయండి. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మిగతా చాలా వరకు కవర్ చేసిండేవాళ్ళు. లాస్ట్ టైం అనుకున్నాం చూడండి, ఈ 10 పాయింట్లు మనం చెప్పాను కదా, ఆ డ్యామ్ కంప్లీట్ చేస్తాను, ఇంతవరకు అయింది. సో దాంతోపాటుగా ఈ వైసీపీలోని కొంతమంది నాయకులు ఉన్నారు, పేర్లు ఎందుకు కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఉపయోగపడేదానికంటే కూడా ఈ పర్సనల్గా అటాక్ చేయడం కోసం పెట్టారు. దాని ఇంపాక్ట్ ఏమైనా పార్టీ మీద 100% ఉంది. దాని మీద ఖచ్చితంగా 1 or 2% ఓట్ బ్యాంకింగ్ తగ్గుంటుంది. ఎందుకంటే సార్ గవర్నమెంట్కి ఫేస్ అనమాట ఒక మినిస్ట్రీస్ అనేది, ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పొచ్చు నా లాంగ్వేజ్లో. ఎందుకంటే గవర్నమెంట్ రోజు జగన్మోహన్ రెడ్డిని చూడరు, ఎంఆర్ఓని చూడరు, ఎమ్మెల్యే మినిస్ట్రీ ఏం మాట్లాడతారు, కంపల్సరీ మినిస్ట్రీస్. సో మినిస్ట్రీస్ చూసినప్పుడు ఇప్పుడు మీకు సెంట్రల్లో కూడా మీకు జయశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు బీజేపీ సపోర్టర్ అయినా బీజేపీ వ్యతిరేకనైనా, నేను దీన్ని సమర్థించట్లేదు, నేను ఉండాలని, కానీ ఒక టెక్నికల్ పర్సన్ టెక్నికల్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జయశంకర్ గారికి ఉన్న ఇమేజ్ వేరేగా ఉంటుంది. అవును, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు బాగుండి మాట్లాడుతాను. సో ఇనబుద్ధి వేస్తే చూడబుద్ధి వేస్తుంది సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు. సో అలా మీరు సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేశారనుకోండి ఎక్కువ ఉంటుంది. మామూలుగా చిల్లరగా ఊర్లో లాగా మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎదవలే కాబట్టి మీరు వచ్చారనుకుందాం, మళ్ళీ మీరు ఎదవలు కాకూడదు కదా, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అంతకంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు వీళ్ళు ఎట్లా చిన్న ఉన్నారు, కరెక్ట్. మనం అది బిహేవ్ చేయకూడదు. మనం ఒకసారి మినిస్ట్రీ వచ్చాక మన హుందాతనం, మన బాధ్యత మనం మెయింటైన్ చేయడం ఉంది. వాళ్ళు అనుకోని వాళ్ళు అవతలు అంటున్నారు కదా అంటే వాళ్ళు అనుకోని వాళ్ళు గెలవాలి, అందుకే ఓడిపోయారు, మిమ్మల్ని గెలిపించారు. ఎందుకంటే మీరు అలా హుందాతనం మెయింటైన్ చేయాలి. లెట్ దెమ్ ఐ యామ్ ద మినిస్టర్, ఐ కెనాట్ కమెంట్ లైక్ దట్, అంతే. సరే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎపిసోడ్ని పక్కన పెడితే, ఆయన అరెస్ట్ కాకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు కనుక చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా ఉంటే, ఈ అలయన్స్ లేకుండా 2019 లాగానే కనుక వెళ్ళుంటే రిజల్ట్ ఏ రకంగా ఉండేదంటారు? మంచి పోటాపోటీగా ఉండేది సార్. ఇంకా అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని సీట్లు కాకుండా ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు, మిగతా సర్వేలు చెప్తున్నట్టు 80, 85, 90, 90 ఇట్లా ఈ ఫ్యాక్టర్లో ఉండేది. అప్పుడు ఖచ్చితంగా హంగ్ అయ్యే పరిస్థితి ఉండేదా? అయినా చెప్పలేము, అంటే అది అంటే పవన్ కళ్యాణ్ గారు హైపోథెటికల్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కీ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉండేదా? అంటే పవన్ కళ్యాణ్ ఏ డిసిషన్ ముందుగా చెప్పారండి, ఇది పొత్తు వైపుగా ఫస్ట్ నుంచి ప్రయాణం కాకుండా 2022లో ఆయన చెప్పారు, అట్లా కాకుండా ఇనిషియల్ గానే నేనే మనం ఆల్టర్నేటివ్ మనం గట్టిగా ప్రయత్నిద్దాం అని చేస్తుంటే అప్పుడు అలా ఉండేది. మీరు లాస్ట్ దాకా కాన్ఫిడెన్స్ ని కాకుండా మనకంత బలం లేదు, మనకి ఎంత ఓట్లు వచ్చాయి అలా చెప్పుకుని అనుకోండి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంది సార్. 7% పడింది అనుకోండి ఒకరికి, బీజేపీకి పోనీ ఈ ఎగ్జాంపుల్ అంటే అందరికీ అనుకుంటారు, బీజేపీకి 1% పడింది అనుకోండి ఓట్ బ్యాంకు. దట్ డజంట్ మీన్ దట్ బీజేపీకి ఉండేది 1% ఓట్ బ్యాంకింగ్ అని కాదు. మీరు పోటాపోటీలో లేనప్పుడు వేసిన పడిపోతారు. మోర్ దెన్ 30% బీజేపీ సమర్థించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ లేదు కదా అని చెప్పి ఆగిపోతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి 5 మందిలో ఒకడు ఓటేసాడు, 4 డ్రాప్ అయ్యారు. 4 ముందుగానే ముగ్గురు ముందుగానే డ్రాప్ అయ్యి ఉంటారు, ఒకరిద్దరు క్యూలో డ్రాప్ అయ్యి ఉండొచ్చు. 2019లో ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎదురవటం వల్లే ఆ ఓటమికి అయ్యి ఉండొచ్చు అంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దామని ఉన్నా కానీ వేసినా ఎలాగూ గెలవం, ఎందుకు కదా అని డ్రాప్ అయితే గెలిచే అవకాశం వాళ్ళు తప్పలేదు సార్, ప్రజలు తప్పలేదు. మీరు గెలిచేటట్టు పరిస్థితులు క్రియేట్ చేయాలి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. 14 అంటున్నాను చూడండి, ఎక్కడైనా మీకు వైఎస్ఆర్సీపీ నుంచి మనకు అంత బలం లేదు, మనం ఓడిపోతున్నాం, మనకు నిరుత్సాహం ఎక్కడైనా కనపడింది లేదు. రేపు రిజల్ట్స్ వచ్చే 9 గంటల వరకు రిజల్ట్స్ చూడండి మాకు ఎలా వస్తాయని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. అవును, దట్ షోస్ ద లీడర్షిప్ అనమాట. నేను రైట్ రాంగ్ పక్కన పెట్టండి, కరెక్ట్. మీరు లీడర్ ఎప్పుడు రేపు వై నాట్ 175 కొడుతున్నాం మనం 175 అంతే అన్నట్టే లీడర్ ముందుకెళ్ళాలి, తప్పులేదు అది. అవునవును. సో ఇప్పుడు రేపు అంటే గవర్నమెంట్కి మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆల్మోస్ట్ అలా ఉండదు అనుకుంటున్నాను. 100%. సో వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్?
అంటే రెండు ఆప్షన్ అంటే బ్లర్గా ఉన్నాయి సార్ పిక్చర్స్, ఇంకా మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నాం. బట్ బ్లర్గా ఉన్న పిక్చర్స్ ఏంటంటే ఈ సర్వేని ఓన్లీ పొలిటికల్ వింగ్కే ఆపాదించకుండా ఆబ్వియస్గా ఆ బ్రాండ్ని ఆ సెక్షన్ని ఒక మంచి కంపెనీలాగా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకొని అన్ని సెక్టర్స్లో దీన్ని ప్రొజెక్ట్ చేయాలని ఒక ఆలోచన. పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యే ఒక అంశం వచ్చేసి అది పేరేంటో కానీ, అంటే పొలిటికల్ ట్రైనింగ్ ఒక చేయాలంటే ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు ఒక మినిస్టర్, మీరు కొడుకో మీ కోళ్ళో మీ అల్లుడో మీ భార్యో లేకపోతే మీ తరమో మీ మనవడో ఎవరో ఒకరు, అంటే వీళ్ళని ఎందుకంటే ఫర్ సపోజ్ వీరు చెప్తున్న ఎగ్జాంపుల్గా వీళ్ళని ఒక 5 సంవత్సరాల తర్వాత నేను దింపాలి అనుకుంటున్నాను ఎలక్షన్స్లో. బట్ వాళ్ళకి సడన్గా దింపేస్తారు. అది ప్రజల్లో ఒకసారి దింపేసి ఆల్రెడీ మొహమాటమో మాట్లాడడం రాకో లేకపోతే ఎలా ఉండాలో తెలియకో అది ఇబ్బంది పడిపోయి మళ్ళీ వెనక్కి స్టెప్ తీసుకున్నారు. తెలుసుకునేసరికి 5 ఏళ్ళు గడిచిపోతుంది, ఆ ఫేస్ మీద నెగిటివిటీ వచ్చేస్తుంది. కొంచెం మనం ఏంటంటే వీళ్ళని లీడర్గా తయారు చేయలేం, బట్ ఆ షార్పెన్ చేయొచ్చు అనమాట ఓవరాల్గా. అంటే కూర్చునే విధానం కానించి మాట్లాడే విధానం కానించి సబ్జెక్ట్ ఏంటి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, లేదా అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యల మీద అడ్రస్ చేస్తే ఒక లీడర్ అవుతాడు. దీన్ని ఒక 2 వీక్స్ పాటు ట్రైనింగ్ కంప్లీట్గా వాళ్ళు ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది. వాళ్ళని అలా అది అందరూ ఎవరైనా కానీ సో అక్కడ గ్యాదర్ చేసి ఆ ట్రైనింగ్లో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు వచ్చి చెప్తారు. అది ప్రొఫెసర్ నాగేశ్వర కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక సబ్జెక్ట్ వచ్చి థియరీ పరంగా చెప్పి దాన్ని ప్రాక్టికల్గా చూపించి దాంట్లో ఒక 10 days రకరకాల విలేజ్లో వాళ్ళు తిప్పి స్టేజ్ ఫీర్ పొంగడేట్ చేసి రకరకాల సబ్జెక్ట్స్ మీద అనర్గళంగా మాట్లాడగలేట్ చేసి వాళ్ళ యాసలో భాషలో కరెక్షన్స్ చేసి ఒక ట్రై చేసి ఇప్పుడు మీకు కొంచెం దీన్ని మీరు ఇంకా అప్లై చేయండి. మేము థియరిటికల్ మెయిన్ పాయింట్స్ చెప్పాం, దీన్ని మీరు ప్రజల్లో మాట్లాడేటప్పుడు అప్లై చేయండి అని ఒక అలాంటి ఇన్స్టిట్యూట్ మామూలుగా ఇండియాలో లేదనుకుంటాను ఓవరాల్గా. మేబీ ఐఎమ్ సబ్జెక్టివ్ కరెక్షన్ ఉండదేమో నాకు తెలియదు, బట్ అలాంటిది అయితే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేదు. అట్లీస్ట్ ఆ సౌత్లో అలాంటిది ఒకటి పెట్టాలి అనేది. అంటే ఓన్లీ వీలేంటి మీరు ఎమ్మెల్యే మినిస్టర్ కొడుకులు తీసుకుంటారు, అది కమర్షియల్ కదా, మరి వేరే వాళ్ళ లీడర్షిప్ పవర్స్ అంటే అది వేరే సెక్షన్. ఇప్పుడు మీరు ఇషా యోగా ఐడియా ఉంది కదా మీకు, సద్గురు గారిది ఇషా యోగా. మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ క్లాస్ చేయాలంటే, యోగా సెంటర్ చేయాలంటే మీరు ఇన్నర్ లోపల అమౌంట్ కట్టి చేసేది ఒకటి ఉంటుంది. అలాగే అదే కాన్సెప్ట్ని వాళ్ళు రిమోట్ విలేజెస్లో కూడా చేస్తారు, అది ఫ్రీయే. సేమ్ చెప్పేది కాన్సెప్ట్ అదే. కరెక్ట్. సో ఇక్కడ మనీ వస్తేనే అక్కడ దాన్ని ఏదైనా మనం చేయాలన్న మంచిది ఉంటుంది. సో నాకు ఎక్కడైనా విలేజ్లో లీడర్షిప్ 95 చేసి కోర్సెస్ లాంటి తక్కువ ధర పెట్టాలంటే ఇక్కడ వీళ్ళకి సోఫిస్టికేటెడ్ చేయగలిగితే ఈ కంపెనీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతుంది. ఆబ్వియస్గా ఒక 100 మంది ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి కూర్చోబెట్టి మీరు లీడర్షిప్గా తయారు చేయాలని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఇక్కడ నేను ఆబ్వియస్గా అమౌంట్ నేను జనరేట్ చేసి చేయాల్సి వస్తుంది. సో వీళ్ళలో కొంతమంది లీడర్లు అయ్యి రేపొద్దున వీళ్ళలో కొంతమంది లీడర్ అయ్యి మంచి వైపు డైరెక్షన్ వైపుకి వెళ్తే నిజంగా మనం అనుకున్న చేంజెస్ వస్తాయి, మంచి సరైన లీడర్లుగానే ఉంటే అని. సో వాళ్ళు ఆల్రెడీ లీడర్లు అవుదాం అనుకునే వాళ్ళకి మనం కరెక్షన్స్ చేస్తాం, లేనోడికి మనం క్రియేట్ చేయలేం. ఇలా బ్లర్గా ఉన్నాయి కాన్సెప్ట్స్. దీని ఎలా ఏంటనేది ఇంకా ఈ మల్టిపుల్ పర్సన్స్తో డిస్కస్ చేసి దాన్ని చేయాలని ఉంది. ఇది ఎలా ఉంటుందంటారు మీ ఉద్దేశం? బాగుంటుంది, మంచి కాన్సెప్ట్స్ ఇది. చాలా మంచి. సో పార్టీలకు అతీతంగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన నాయకుడు ఎవరు? ఇండివిజువల్ ఒక వ్యక్తి నాయకుడు నాకైతే ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి అయితే, దరిదాపులుగా లేరు. కొన్ని ఆప్షన్స్ ఏమంటారా? చెప్పండి. బాబు గారు అది లేరు అంటున్నా కదా, మళ్ళీ కొత్తగా చెప్తున్నా. అది మళ్ళీ వ్యక్తిగతంగా అంటే ఏ పార్టీ అయినా సరే నేను పర్సనల్గా బిలీవ్ చేసేది, మీరు ఫ్రీ స్కీమ్స్ మీదే వెళ్తానంటే అది లాంగ్ రన్ ఉండదు. ఏ పార్టీ అయినా సరే ఓన్లీ వాటి మీద డిపెండ్ అవుతుంది. మీరు వీటిని చేంజ్ చేయండి, నేను దాసోహం అవుతాను. సరే ప్రక్కన పెట్టండి, మామూలుగా ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంపీస్లో మీకు నచ్చిన అబ్బా ఇది ఈ పదవికి ఈయన కరెక్ట్ అనేటటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చాలా మంది చూసాను సార్. ఇప్పుడు చాలా క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడున్న బ్యాచ్లో సరే ఇప్పుడు బుగ్గన గారు మాట్లాడుతుంటారు, మిగతా విషయాలు పక్కన పెడదాం. ఆయన అంటే ఎవరిని కమెంట్ చేస్తారు, పార్టీలు కమ్యూనిటీలు ప్రాంతాలు పక్కన పెట్టేసాను. పార్టీలు కదా, బుగ్గన గారు మాట్లాడుతుంటూ మామూలుగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు నెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఎగ్జాక్ట్ ఫిగర్స్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే లోకేష్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు ట్రావెల్ అంటే టర్న్ అయిన విధానానికి ట్రాన్స్ఫర్మేషన్ ఓవరాల్గా కమెంట్ చేసి మామూలుగా ఆయన పప్పు అని మామూలు ట్రోల్ చేసి తిరగలేడని మాట్లాడని శారీరకంగా మాటల మీద తెలుగు మీద డిక్షన్ మీద ప్రతి ఒక్కటి చేశారు. మామూలుగా వేరే వాళ్ళైతే అది తట్టుకొని వెనక్కి మళ్ళీ పుల్ చేయడం కష్టం, ఆబ్వియస్గా. సో కంప్లీట్ ట్రావెల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారైనా సరే కంప్లీట్గా ఆయన 10 years పాటు నిలబడడం అనేది చిన్న విషయం కాదు. ఇంకా అంటే నేను ప్రతి లీడర్లో ఒక పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు కొడాల నాని గారి నుంచి అందరు తిడతారు కదా, ఇప్పుడు నాని గారికి మామూలుగా ఆయనకి ఏ నియోజకవర్గం చెప్పినా కానీ ఆ నియోజకవర్గం మీద అసలు ఓట్ బ్యాంకింగ్ ఏంటి ఎక్కడెక్కడ నుంచో చెప్పేస్తూ ఉండేవారు ఆయన. అట్లాగా సో నేను ఎవరిని కలిసినా ఓవరాల్గా అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారిని కలిసాం, ఆయన మామూలుగా ఇంత మినిస్ట్రీ చేశారు, ఇంత ఉండదు ఆయన చేసి అని ఉండదు. ఇప్పుడు మనోహర్ గారిని చేస్తాం,
ఇప్పుడు మనోహర్ గారికి మామూలుగా ఎంత మాట్లాడినా అదే సోఫిస్టికేటెడ్ ఒక లేయర్ మాట్లాడతారు సార్, గట్టిగా మాట్లాడండి సార్, ఇట్లా ఎన్ని చెప్పినా ఒక చాలా balance గా balance గా అలాగే ఉంటారు. ఉంటారు. ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారు మాట్లాడతాం, ఆయన అన్న ఆయన ఆ ఫ్యామిలీ నుంచే వచ్చాడా అనిపిస్తుంది మామూలుగా, అన్న బాగుందన్నా నేను చేద్దామన్నా మంచిదన్నా అసలు. కానీ కొంతమంది చూసినప్పుడు డైరెక్ట్గా అప్రోచ్ అయితే కానీ వాళ్ళ గురించి మనకు వాళ్ళ గురించి పూర్తిగా అర్థం తెలియదు. అలా ఇప్పుడు నెంబర్ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ నెంబర్ ఆఫ్ పేర్లు చెప్పగలను. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాజిటివిటీ ఉంటుంది. మనం ఏంటంటే మనం కరెక్ట్ చేసేది ఆ పాజిటివ్ వైపు కాకుండా ఇంకో సైడ్ ఉంటుంది, కరెక్ట్ చేసి చెప్తుంటాం, ఇలా ఉండండి సార్, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి. ఈ సర్వే రిలీజ్ చేసిన తర్వాత బాబు గారి నుంచి కానీ లోకేష్ గారి నుంచి కానీ మీకు కాల్ రావడం కానీ కలవాలని కానీ నేనేం ఏమన్నా కలవలేదు, చెప్పారా? మాట్లాడలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్గా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఆబ్వియస్ పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అన్నారు, రామోజీ గారు బాగా చెప్పారు, లేకపోతే పవన్ కళ్యాణ్ రెడ్డి చెప్పారు, చంద్రబాబు రెడ్డి చెప్పారు అని రకరకాలు వస్తుంటాయి. డైరెక్ట్గా ఒకసారి కలుద్దాం అని ఏమైనా సరే మీకు అట్లాంటి కాల్స్ ఏమైనా నాకేం కలవాలని లేదు సార్. మామూలుగా మీకు కలవాలని లేదు సార్, మిమ్మల్ని కలవాలని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కూడా అనవసరం, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. పనులు ఉంటాయి లేదు సార్, ఎంత పనులు ఉన్నా మీరు చేసేది ఆ పొలిటికల్ థింగ్సే కదా. సో అందు గురించి థింగ్స్ కలవకూడదని కాదు. ఇప్పుడు అది 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 మ్యాటర్, కలవడం మ్యాటర్ కాదు. ఇప్పుడు అనుకుంటే మనం గంటలో వెళ్ళి ఆడు ఉంటాం కదా. రాంగ్ పర్సెప్షన్లో వెళ్తుందనే కదా పబ్లిక్లోకి. ఎవరు నేను కలవకపోవడానికి మీరు ఒకవేళ వెళ్తే రాంగ్ పర్సెప్షన్ రాంగ్ పర్సెప్షన్ ఏం లేదు సార్, అదేం లేదు. మనం చేసేదే పార్టీలకి కదా రాంగ్ పర్సెప్షన్. పార్టీ అంటే మీరు ఓవరాల్గా పబ్లిక్ పాలసీ ఏంటి అనేది మీరు చెప్తున్నారు. పబ్లిక్ పర్సన్ ఎలా చెప్తాం సార్? నేను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేస్తో వర్క్ చేసి మీరు ఓ పార్టీకి ఇంక్లైన్ అవ్వట్లేదు కాబట్టి పార్టీకి ఇంక్లైన్ అవ్వం. కలవడం తప్పలేదండి. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు భోజనానికి రండి, కలిసి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి పిలిచినా, ఇప్పుడు నేను గారు పిలిచినా ఇప్పుడు వెళ్తాను, పవన్ కళ్యాణ్ పిలిచినా అవకాశం ఉంటే ఇప్పుడే వెళ్తాను, అట్లా దగ్గరలో అవకాశం ఉంటే. అదేలేండి, అట్లా అదేం తప్పలేదు. మామూలుగా ఎవరు కలవడం తప్పే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే అపోజిషన్ లీడర్ కూడా మామూలు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలవడం మంచిది అంటాను. అవును, తప్పు ఈవెన్ ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పటికి కూడా ఒక రూల్ పెట్టుకొని మనం ఎవ్రీ 3 months కూర్చుందాం అనే ఒక స్టాండర్డ్ రూల్ పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతారు. అవును, మీ ఇష్యూస్ మీరు చెప్పండి, ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి తీసుకురండి, పర్సనల్గా మాట్లాడుకున్నాం, గ్రడ్జులు తగ్గుతాయి. వాళ్ళే 3 నెలలకు ఒకసారి కూర్చున్నప్పుడు మనకేందని చెప్పి ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. విభేదించండి, ఓకే, పోరాడండి. కానీ అప్పుడప్పుడు ఇద్దరు ప్రజల సేవలు చేద్దాం వస్తారు, ఎవరైనా ముగ్గురు కానీ ఎవరైనా కానీ కదా. ఒకసారి నేను 3 months ఒకసారి ఒక మీట్ పెట్టుకొని కూర్చొని పర్సనల్ అంటే కెమెరాలు ఉన్నప్పుడు చాలా అటెన్షన్ డ్రా చేయాల్సి వస్తుంది ఉంటుంది. అదే మీరు ఒకసారి పర్సనల్ కలిసి మాట్లాడుకున్నారు, ఇతరులను ఇన్ని రోజులు వ్యతిరేకించింది అనేది బాగానే ఉన్నారు కదా అని పాజిటివిటీ వస్తుంది. ఆ పాజిటివిటీ స్టేట్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది నా ఉద్దేశం. వీళ్ళు వాళ్ళు కలిసారంట, అదే కలిసి సీక్రెట్ అవసరం లేదు, మామూలు కలవండి, నష్టం ఉంది. రైట్ సార్. కేకే గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంత బిజీలో కూడా వచ్చి వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. మీ సర్వే సంస్థలు ఏవైతే సర్వేలు చేస్తున్నాయో మీరు ఆ సర్వేలు ఎలాగే చేయాలి, మీరు అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, అదేవిధంగా మీ ఫర్దర్గా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.